ఈరోజు ఒక అద్భుతమైన చారు పెట్టుకుందాము. చారు అన్న రసాలన్న ఒకటి కదా, చాలా రకాలు ఉంటాయి. మా చిన్నప్పుడు అమ్మ ఒక స్పెషల్ చారు పెడతా ఉండేది. కట్టెల పొయ్యి మీద అది మరుగుతున్నప్పుడు చాలా గుబాళింపు వచ్చేది. సువాసనకి భలే అనిపించేదిలే, చాలా అద్భుతంగా ఉండేది. ఉట్టుగానే అన్నంలో కలిపి తినేసి వాళ్ళం. నంచుకోవడానికి గట్రా ఏం అవసరం లేదనమాట, సింపుల్గా అయిపోతుంది. దీనికోసం దేశీ టమాటా తీసుకున్నాము. ఓన్లీ కొత్తిమీర కాడలు మాత్రమే, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇలా చేత్తో తుంపుకుని వేసుకోవాలి ముక్కలు. ఇలా చేత్తో తుంపడానికి, కట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది టేస్ట్లో కూడా. నాకు ఈరోజు నాటు ఉల్లిపాయలు దొరకలేదు, అందుకే పెద్ద ఉల్లిపాయ వేసాము. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఏంటంటే టమాటాలు పిసికేసిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపి 1/2 నిమిషం పాటు చేత్తో పిసకాలి, మరీ ఎక్కువ కాదు. అలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఆ రోజుల్లో ఏంటంటే పెరట్లో పండించేవి అన్నీ, అందుకే అద్భుతంగా ఉండేది. ఇవన్నీ మందులు కొట్టి మార్కెట్ నుంచి తీసుకొస్తాం కదా, కొంచెం ఎలా అయినా తేడా ఉంటుంది. ఇప్పుడు ధనియాలు, ఇవి కూడా చేత్తోనే నలపాలి. జీలకర్ర కూడా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాం. చాలా ఈజీగా అయిపోతుంది, అంటే ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు దీనికి. మిరియాలు రోట్లో దంచాము, ఎందుకంటే చేత్తో నలవడం కొంచెం కష్టం కదా. తగినంత చింతపండు, కొంచెం పుల్లగా ఉండాలి. చింతపండు వేసుకున్న తర్వాత తగినంత చారుకు దానట్టుగా వాటర్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కారం కొద్దిగా తగ్గించాలి, ఉప్పు గళ్ళు వేసుకున్నాము, తగినంత ఉప్పు. ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లోని ఒక 20 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. మీకు తెలుసా, ఇది మరుగుతున్నప్పుడే తాలింపు పెట్టకుండానే తినేద్దామా అన్నంత సువాసన వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. దీన్ని మేము పప్పు రసం అనేవాళ్ళం, ఎందుకంటే అమ్మ కొద్దిగా పప్పు యాడ్ చేసేది ఉడకబెట్టేసి. పప్పు చారు వేరు, ఇది వేరు. ఈ పప్పు అలా జస్ట్ ఉడకబెట్టి వేసుకోవడం అంతే, ప్రెస్ చేయడము పప్పు రుబ్బడం ఏం అవసరం లేదు. తాలింపులోకి ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ బాగా గలగలలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. తాలింపు కూడా ఏంటంటే బాగా వేగాలి, అప్పుడే దాని టేస్ట్. పప్పుచారు తిరగమూత వేసేసుకొని అంతే, ఫినిష్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. టేస్ట్ మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పప్పు వేసాం కాబట్టి పప్పుచారు అవ్వదు ఇది, ఎందుకంటే పప్పుచారు అంటే చాలా ఎక్కువ వేసుకోవాలి. ఊరికే యాడ్ చేస్తాం ఇందులో, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలో కలిపి తింటే ఉంది. అప్పుడు అలవడియాలు, మిరపకాయలు ఏం అవసరం లేదు. ఇప్పుడంటే మనం తినొచ్చు, మామూలుగా దీని టేస్టే అలాంటిది. మరి తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇంకా బోల్డ్ వీడియోస్ చేసుకుందాము. సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.